ప్రపంచంలోనే పురాతన గ్రంథాలయ ఎక్కడో మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత పురాతన గ్రంథాలయం క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో స్థాపించబడిన అషుర్బానిపాల్ లైబ్రరీ ప్రపంచంలోని పురాతన గ్రంథాలయంగా విస్తృతంగా పరిగణించబడుతుంది. ఇది ఆధునిక ఇరాక్లో నీనెవెలో ఉన్న ఇది క్యూనిఫామ్ లిపితో చెక్కబడిన దాదాపు 30,000 మట్టి పలకలను కలిగి ఉంది. ఈ గ్రంథాలయాన్ని అస్సీరియన్ రాజు అషుర్బానిపాల్ ప్రారంభించారు. నీనెవెను దోచుకున్నప్పుడు ఈ గ్రంథాలయం కాల్పుల్లో ధ్వంసం అయిపోయింది. కాబట్టి ఇది మనం పరిగణలోకి తీసుకోలేం. ప్రస్తుతం నాటి నుంచి నేటికి ఇంకా కొనసాగుతున్న గ్రంథాలయాన్నే పురాతన గ్రంథాలయంగా పరిగణిస్తారు. అదే అల్ ఖరావీయిన్ గ్రంథాలయం మొరాకో ఉత్తర ప్రాంతంలోని ఫెజ్ నగరంలో ఉన్న ఈ గ్రంథాలయం క్రీస్తుశకం 859లో ప్రారంభమైంది. అల్ ఖరావయీన్ మసీదులో భాగంగా అప్పట్లో నెలకొల్పిన ఈ గ్రంథాలయం నేటికీ నిరంతరాయంగా పనిచేస్తోంది. వేలాది మంది విద్యార్థులకు, పరిశోధకులకు జ్ఞానతృష్ణను తీరుస్తోంది. ఇందులో దాదాపు 4,000 అరుదైన పుస్తకాలు మరియు పురాతన అరబిక్ రాత ప్రతులు ఉన్నాయి. ఇది ప్రత్యేక పఠన గదులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పండితులు మరియు విద్యార్థులు చర్చించడానికి సమావేశమవుతారు, అభ్యాసం మరియు పాండిత్య సంప్రదాయాన్ని కాపాడుతారు. 9వ శతాబ్ది నాటి పురాతన ఖురాన్ ప్రతి సహా అనేక అరుదైన ప్రాచీన గ్రంథాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రస్తుతం ఇది అల్ ఖరావయీన్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తోంది.